నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధానాంశాలు బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజా ఫిర్యాదులలో జాప్యం జరగకుండా సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశం కామారెడ్డి పోలీసుల తీరు పట్ల త్వరలో ఐజీకి ఫిర్యాదు చేస్తాం మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తనయుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన తల్లి తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఘాతకం నిజామాబాద్ జిల్లా వార్ని మండలంలో ఘటన తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కొంతమంది కావాలని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి శివారు ప్రాంతంలో దొరికిన 7 పదార్థాల కేసుల్లో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్థలంలో ఒక్క గుంట కూడా తన పేరుపై లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఎస్పీ మీతో మాట్లాడతారని పోలీసులు చెప్పి తనను బాన్స్వాడ తీసుకెళ్లి అక్కడి నుండి నిజామాబాద్ జైలుకు తరలించారన్నారు. నన్ను అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కుట్రతోనే జరిగిందన్నారు. నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారికి కాలమే పరిష్కారం చెబుతోందన్నారు. కామారెడ్డి పోలీసుల తీరు పట్ల త్వరలో ఐజీని కలవబోతున్నట్లు తెలిపారు. రాజకీయ వ్యవస్థకు బానిసై పోలీసులు ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాపై కుట్ర చేస్తున్న పెద్ద మనిషిపై ఫిర్యాదు చేస్తా. అతని తమ్ముడు అన్న కొడుకు ఎవరు ఏం చేస్తున్నారో హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వారు చేసే అక్రమాల చిట్టా తన దగ్గర ఉందన్నారు. న్యాయ వ్యవస్థ వల్ల తనకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిన విషయం, ఎందుకు ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళు కూడా నా పట్ల సానుకూలంగా స్పందించారు. ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతోనే ప్రజల మధ్యలకు నేను వెళ్తున్నాను, ఇంకా చురుకైన పాత్ర పోషించమని ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండ్ అన్ని వేళలా నాకు సహకరిస్తుంది కూడా. ఈ ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ పరమైన కుట్రల వల్ల నన్ను నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్లకు ఆ భగవంతుడు ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్తారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఒకటే విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవించబడేటువంటి వ్యవస్థ. ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరము. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈరోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈరోజు ఒక 5 రోజుల్లోనే బెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులు, నా వయసు 41 సంవత్సరాలు, వాళ్ళ వయసు 70 సంవత్సరాలు. కనీసం నేను వాళ్ళ వయసు కన్నా విలువనియాలి కదా. కాబట్టి ఇప్పుడు పేరు చెప్పలేకపోతున్నాను. 100% ఫిర్యాదుల పేరు చెబుతా. ఖచ్చితంగా ఆయన తమ్ముడు, ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు, తమ్ముని చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ఆయన అల్లుడు, ఎవరెవరు ఏమేమి చేస్తారో మా దగ్గర కూడా అన్ని విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అది హైకమాండ్కి అన్ని కూడా నేను ఫిర్యాదు రూపంలో వివరిస్తాను. కొందరు వ్యక్తులు, కేవలం కొందరే, ఒక గ్రూప్ లో 256 మంది ఉంటే కేవలం ఒకే ఒక వ్యక్తి గ్రూప్ లో నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ చేస్తారు. దానికి ఎవరు కూడా స్పందించే వాళ్ళు లేరు. ఆ ఎవరా ఒక్క వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. ఎక్స్ కౌన్సిలర్ తను, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర,
రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక % కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. తరచూ గ్రామాలు సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం జరగకుండా తక్షణమే స్పందించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సదాశివ్ నగర్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ రికార్డ్స్, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టేక్ టీమ్, SHO మెయిన్ రెస్ట్ రూమ్, లాకప్ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులలో వినియోగించే డైల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటడమే ప్రతిష్టాత్మక హరిత కార్యక్రమం లక్ష్యమని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వంత పిల్లల మాదిరిగానే చెట్లను పెంచితే తెలంగాణ పూర్తిగా గ్రీన్ జోన్ అవుతుందన్నారు. చెట్లను జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్ తో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చెట్ల శాతం 20 ఉండేదన్నారు. అప్పటి నుండి మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతం చేయడంతో ప్రస్తుతం 26% పెరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 36% చెట్లు ఉండాలని, అప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. దీనికోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ డివిజన్ అధికారి సునీత, రేంజ్ ఆఫీసర్ హబీబ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి ఆహ్వానిద్దాం. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రళయాలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు. వాతావరణ సమతుల్యంతో మనం ఆరోగ్యంగా ఉంటాం, సమాజం వాతావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే చెట్ల సంఖ్య తగ్గుతుందో, ఉష్ణోగ్రత పెరిగి హిమాలయ పర్వతాల లాంటి కొన్ని లక్షల కిలోమీటర్ల హిమాలయ మంచు పర్వతాలు కరిగిపోయి వర్షం పడకున్నా సరే నదులు పొంగి, సముద్రం పొంగి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతాయి. వర్షం పడాల్సిన అవసరం లేదు. మంచు కరిగిపోతుంది. 50% 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం చేరిందంటే ఆటోమేటిక్గా మంచు కరిగి నీరులా ప్రవహించి నదుల నుంచి సముద్రంలో చేరుతుంది. ఆ ప్రమాదాన్ని కాపాడేది కేవలం చెట్టే. ఈరోజు చూస్తున్న ప్రపంచంలో ఒక పక్క భూకంపాలు, ఒక పక్క ప్రళయాలు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీన్ని కాపాడే శక్తి ప్రకృతికి ఉంది. ఆ ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనను కాపాడుతుంది. మనం చాలా జాగ్రత్తగా చెట్లు పెట్టడం ముఖ్యం కాదు, చెట్లను కాపాడుకోవాలి. గ్రామ పంచాయతీ కార్మికులపై కార్యదర్శులు వేధింపులు మానుకోవాలని సిఐటి నాయకులు అన్నారు. కార్మికులకు 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గురువారం కోటగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ చందర్కు సిఐటి నాయకులు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల బకాయి వేతనాలు ఉండగా ప్రభుత్వం 2 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసిందని మండిపడ్డారు. 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేమనుకున్నామంటే 2 నెలల జీతాల అధ్యక్షులు మా సిబ్బంది మీద వేధింపులు పాల్పడుతున్నారు. ఏంటి ఆ వేధింపులు అంటే జీతాలు అడిగిన దయచేసి వాళ్ళు మేము కలిసి పని చేసేయడం ఎవరికి లేదు. ఎందుకంటున్నామంటే 3 నెలల జీతం కూడా ఇంకా 3 రోజులు పడుతున్న చేసిండు. 3-4 days కల్లా అది కూడా 1 month పడుతుంది. పడ్డ తర్వాత అందరికి మేము వచ్చేస్తే అందరికి వస్తుంది. విద్యార్థులు మానసిక శారీరక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమని విద్యార్థి సేన నాయకులు అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని నిర్మూలించాలని కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ 100 రోజుల మహోద్యమం కార్యక్రమంలో భాగంగా విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ లాంటి వాటిని క్షేత్రస్థాయిలో నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం అంతటా 100 రోజుల కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ చేస్తారు. వికలాంగులకు లేవు. ఎక్కడైతే కట్టిన ఇండ్లు ఉంటాయో అక్కడ ఫస్ట్ వికలాంగులకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వదు. ఎందుకు అంటే అక్కడ ఏం పరిస్థితి ఉంది అంటే
పేరు ఇందిరమ్మ గృహాలు పేద కుటుంబాలకే ఇస్తాము అంటున్నారు. కానీ ఆ లిస్ట్ అవుట్లో పేద కుటుంబాలను ఫస్ట్ తీసుకుంటున్నారు. లాస్ట్కి ఏమొస్తుంది, ఉన్నవాడికే ఇందిరమ్మ గృహాలు ఇవ్వడం జరిగింది. బ్లాక్ లాక్ పోస్టులు కూడా ఇంత మట్టికి భర్తీ చేయలేరు మేడం. అంటే ఎందుకంటే మీకు చెప్పడం కూడా మా ధర్మం. ఇప్పుడు మన ఉచితంగా బస్సు పాస్ అని మహిళలకు ఇచ్చింది, అది వికలాంగులకు ఎందుకు లేదు మేడం? కాన్ఫిడెన్స్ ఉంది సార్. వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు వితంతులకు అందిస్తున్న పెన్షన్ ఓ తల్లికి శాపమైంది. ఆ పెన్షన్ డబ్బుల కోసం తనయుడి చేతిలోనే ఆ తల్లి దారుణంగా హతమైంది. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా వర్లి మండలంలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కనిపించిన తల్లి చివరకు కన్న కొడుకు చేతిలోనే దారుణంగా బలైన ఘటన నిజామాబాద్ జిల్లా వర్లి మండలం జలాల్పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కమల్లి సాయవాణి మహిళకు భర్త చనిపోవడంతో ప్రభుత్వం ద్వారా వితంతు పెన్షన్ వస్తూ ఉంది. పేద కుటుంబానికి చెందిన ఆమె ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ డబ్బులతో తన ఆర్థిక అవసరాలను తీర్చుకుంటోంది. ఈ క్రమంలో తాగుడుకు మనసైన తన కొడుకు సాయిలో తరచూ మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ తల్లిని వేధించేవాడు. తనకు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా తల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. గురువారం కూడా తల్లి సాయితో డబ్బుల కోసం తీవ్రంగా గొడవ పడ్డాడు. ఎంత గిల్లుకున్నా డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన తల్లి తలపై కుర్చీతో సాయిలు బలంగా కొట్టాడు. రాయితో తలపై ఛాతిపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో సాయివ తీవ్రంగా గాయపడడంతో సాయిలు భయపడి అక్కడి నుండి పారిపోయాడు. గమనించిన స్థానికులు రక్తపు మడుగులో ఉన్న సాయవను బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సాయవను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు వర్ణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాక 4-5 సార్లు బండి ఎత్తేసిండు సార్. చూసినాం మేము, చూసి కేకలేసినా కానీ అది ఆగలేదు. అది ఎన్నిసార్లు కేకలేసినామంటే అన్నిసార్లు కేకలేసినాం. మేము తెల్లని దాకా కూడా మనసులం కాలేము. ఇప్పటిదాకా కూడా మాకు నిద్ర కూడా రాలేదు. అదే బేగడితో ఉన్నాం ఇప్పటికి కూడా మేము. సార్ అయినా కూడా రావద్దు కూడా మాకు గల్లీలకు, మా గల్లీలకు సఫాయం ఉంది సార్. మాకు భయం. ఇప్పుడే కాదు, ఆమె ఇటు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి అదే విద్య. మా ఊరు విలేజ్ మొత్తం గుర్తు అడేస్తుంటాడు. ఏం కథ పెండ్లకు కూడా అంతే చేసిండు సార్. 4 సంవత్సరాలు అవుతుంది. పెండ్లం కూడా ఇంట్లో లేదు, పిల్లలు లేరు. బిడ్డ లగ్గం కూడా అయింది. బిడ్డ లగ్గం కూడా పోలేదు అటు బస్సు గాడు అని మొక్క మేము చూడద్దు సార్. అసలు మా గల్లికే రావద్దు. ఆయన వస్తే మాత్రం మాకు అపాయం. పింఛన్ డబ్బులు ఆమెకు 2000 వస్తాయి సార్. ఎప్పుడు గుంజుకున్నాడో తెలియదు. ఇప్పటిదాకా ఉంది, అయిపోయింది అది సార్. మా అమ్మ వాళ్ళ అక్క, నేను ఊళ్ళో వర్క్ చేస్తున్నాం కదా, ఇది కొట్టడం చూసి గ్రామస్తులు ఫోన్ చేసి నాకు మీ ఇట్లా మీ అమ్మని కొడుతున్నారు, మీ పెద్దమ్మని, మరి ఇట్లా అని గ్రామస్తులు ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరినాం. అక్కడ వచ్చేసరికి బాగా కొట్టేసి చంపేసి తప్పించుకున్నాడు. అది ఇది ఒక్కసారి కాదు, గత ఏడాది నుంచి జరుగుతుంది. గత 2 ఏళ్ళ నుంచి గ్రామస్తులు అందరికీ తెలుసు, గ్రామ పెద్దలకు తెలుసు. నేను ఒక్కటే అని ఏంటంటే వాడు చంపిండు, పారిపోయడం లేదు తెలిసింది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ప్రజా ఫిర్యాదులలో జాప్యం జరగకుండా సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశం. కామారెడ్డి పోలీసుల తీరు పట్ల త్వరలో ఐజీకి ఫిర్యాదు చేస్తాం. మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. తనయుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన తల్లి. తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఘాతకం. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో ఘటన.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ఎన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.